బేతాళ కథలలోని సింహంతో వాగ్దానం. పట్టవతలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన్ని వేసుకొని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఇంత భయంకరమైన కాళరాత్రిలో నువ్వు పడుతున్న శ్రమ చూస్తుంటే నాకు అమితాశ్చర్యమే కాదు, ఒక పక్క శంకగా కూడా ఉంది. అదేంటంటావా? ఇంత కఠిన శ్రమ ఇక్కట్లకు ఓర్చి నువ్వు కార్యం సాధించావే అనుకో, దాని ఫలితం పట్ల ఆసక్తి కనపరచగలవా? నా ఈ ప్రశ్నను వివరించేందుకు నీకు ఒక కథ చెప్పదలిచాను. బహుశా చాలామందిలాగే నీకు నేను చెప్పబోయే కథలో సగం తెలిసే ఉంటుంది. ముగ్గురు అన్నదమ్ములు సింహం గురించిన కథ. ఏమైనా ఈ కథలో నీకు తెలియంతేంటో వినిపించే ముందు నీకు తెలిసిందేంటో క్లుప్తంగా చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. ఒకానొకప్పుడు దివ్యానందుడనే ఓ యోగి ఒక గురుకులం నడుపుతూ ఉండేవాడు. ఆయన ఆశ్రమానికి ఒకవైపున అరణ్యం, మరొక వైపున ఎత్తైన పర్వతంతో పాటు దాపుల ఒక నది ప్రవహిస్తూ ఉండేది. దివ్యానందుడు నివసించే కొండ గుహకు ఎదురుగా విద్యార్థుల కోసం కొన్ని కుటీరాలు ఉండేవి. ఒకసారి ముగ్గురు రాజకుమారులు విద్యాభ్యాసం కోసం గురుకులంలో చేరారు. వాళ్లలో ఒకడు సింహాసనానికి వారసుడు, మిగిలిన వారిద్దరూ అతడి సవితి తల్లి కొడుకులు. ముగ్గురు ఏమంత తెలివైన విద్యార్థులు కాదు. అయినా దివ్యానందుడు వాళ్లకు ముందు ప్రయోజనకరంగా ఉండే పాఠ్యాంశాలను ఎంతో శ్రమ కూర్చి బోధిస్తూ ఉండేవాడు. అయితే ముగ్గురు రాజకుమారులకు మాత్రం గురువులు బోధించే వాటి కన్నా అలౌకిక శక్తుల గురించి విషయాల్లో ఆసక్తి ఎక్కువగా ఉండేది. దివ్యానందుడి వద్ద మాత్రం మంత్రశాస్త్రానికి సంబంధించిన అనేక తాళపత్ర గ్రంథాలు ఉండేవి. అవకాశం దొరికినప్పుడల్లా గురువు కంటపడకుండా రాజకుమారులు వాటిని చదువుతూ ఉండేవారు. గురుకులంలో గోవిందుడనే విద్యార్థి ఒకడు ఉండేవాడు. వాడు మంచి చురుకుదనం, తెలివితేటలు, వివేకము గలవాడు. వాడు గురువు దగ్గర యోగ విద్య అభ్యసిస్తూ విద్య ముగిసిన తర్వాత గురుకులంలో యోగిగా ఉండిపోవాలని ఆలోచిస్తున్నాడు. దివ్యానందుడికి వాడి మీద మంచి అభిప్రాయం ఉండేది. తనంతరం గురుకులాన్ని కూడా నడపడానికి అవసరమైన యోగ్యత గోవిందుడికి ఉందని ఆయనకు తెలుసు. కానీ వాడింకా మానసికంగా పరిపక్వ దశకు రాలేదని, తరచుగా వాడి ఆలోచనలు సంపద మీద, సమాజంలోనూ పేరు ప్రఖ్యాతులు గరించడం మీద లగ్నమవుతుందని ఆయన పసిగట్టాడు. ఇలా ఉండగా ఒకనాడు రాకుమారులకు తమ తండ్రి ఆరోగ్యం క్షీణదశలో ఉందని తెలిసింది. తమను తీసుకుపోయేందుకు రాజధాని నుంచి రాజ్యోద్యోగులెవరూ రాకపోయినా తమకు తామే రాజధానికి వెళ్ళాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఈ సంగతి విన్న దివ్యానందుడు వాళ్లతో, మీ విద్య పూర్తి అయింది, మీరు గురుకులం వదిలి రాజధానికి వెళ్ళడానికి నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు. కానీ ప్రయాణంలో తోడుగా ఉండేందుకు ఏ రాజదూత అయినా వచ్చే వరకు ఆగడం మంచిది. అలా కానప్పుడు మీకు తోడుగా గోవిందుడిని పంపుతాను అన్నాడు. మీకు మంచి మిత్రుడు కదా, అవసరమైనప్పుడు మీకు సలహాదారుగా, పర్యవేక్షకుడుగా ఉండగలడు అన్నాడు. దీనికి పెద్ద రాజకుమారుడు ఎంతో సంతోషంగా, అలాగే పంపండి గురువర్య, గోవిందుడంటే మాకున్న అభిమానం, గౌరవం మీకు తెలియంది కాదు అన్నాడు. మంచిది నాయనా, నేను గోవిందుణ్ణి నీకు సలహాదారుగానే కాదు, నువ్వు సింహాసనానికి వచ్చిన తర్వాత అతడు అంగీకరిస్తే ప్రధానమంత్రి పదవి ఇవ్వవలసిందిగా సూచించదలిచాను అన్నాడు దివ్యానందుడు. గురువర్య, ఇందుకు నేను పూర్తి అంగీకారం తెలుపుకుంటున్నాను. గోవిందుడు నాకు సలహాదారే కాదు, అతన్ని మంత్రిగా సన్మానించడం నాకెంతో ఆనంద కారణమవుతుంది అన్నాడు పెద్ద రాజకుమారుడు. తర్వాత దివ్యానందుడు గోవిందుడికి ఏకాంతంగా జరిగింది చెప్పి, గోవిందా,
నిన్ను నమ్మిన వాళ్లకు రక్షణ ఇవ్వగల శక్తి నీకుంది. రాకుమారులు మంచివాళ్ళు, సౌమ్యులే కానీ అంతగా వివేకం కలవాళ్ళు కారు. ఆ సంగతి గుర్తుంచుకో అని హెచ్చరించాడు. అందుకు గోవిందుడు వినయంగా, గురువర్య, విద్య పూర్తి అయ్యాక మీ సన్నిధిలోనే శిష్యుడిగా ఉండిపోవాలని ఉంది. అదే నా కోరిక అన్నాడు. ఇది విన్న దివ్యానందుడు చిరునవ్వు నవ్వి, నీకు భౌతిక సుఖాల పట్ల, కీర్తి, అధికారాల పట్ల కొంత ఆసక్తి ఉన్నదని నేను ఎరుగుదును. సత్యధర్మాలకు కట్టుబడి ఉంటూ సమర్థుడైన మంత్రి అనిపించుకో. అలా అనిపించుకోవటం అంత సులభ సాధ్యం కాదని నీకు తెలుసు. అందువల్ల ఏనాడైనా అలాంటి పదవి పట్ల నీకు అసంతృప్తి కలిగితే ఆశ్రమానికి తిరిగి రావచ్చు అని చెప్పాడు. మర్నాడు రాజకుమారులు గోవిందుడు రాజధానికి బయలుదేరి మిట్ట మధ్యాహ్నం వేళకు అరణ్యంలోని ఒక సెలయేటి ప్రాంతానికి చేరారు. అక్కడ వాళ్ళు తమ వెంట తెచ్చుకున్న రొట్టెలు తిని సెలయేటి నీరు త్రాగి విశ్రమించారు. ఆ సమయంలో ముగ్గురిలోనూ చిన్నవాడైన రాకుమారుడు కొద్ది దూరంలో చల్లాచెదురుగా పడి ఉన్న ఎముకలను చూసి ఉత్సాహంగా, ఆహా, ఇవి సింహం ఎముకలు. నాకు తెలిసిన మంత్రం ద్వారా వీటన్నిటినీ ఒకటిగా చేర్చి సింహ అస్థిపంజరాన్ని తయారు చేయగలను అన్నాడు. అలా అయితే ఆ అస్థిపంజరంలో నెత్తురు, పైన చర్మం ఏర్పడేలాగా చేసే మంత్రం నాకు తెలుసు అన్నాడు రెండవ రాకుమారుడు. ఇంకేం, ఆ అస్థిపంజరానికి ప్రాణం పోయగల మంత్రం నేను ఎరుగుదును అన్నాడు సింహాసనానికి వారసుడైన పెద్ద రాకుమారుడు. ఆగండి, మీరు చేయబోయే పని చాలా ప్రమాదానికి దారి తీస్తుందని మీకు తెలుసా అని గోవిందుడు గట్టిగా హెచ్చరించాడు. అయినా రాజకుమారులు వాడి హెచ్చరికను లెక్క చేయకుండా సింహాసనాన్ని వాహనంగా చేసుకుని తాము రాజధానికి వెళితే ప్రజలు ఎంతగానో ఆశ్చర్యచకితులవుతారని చర్చించుకోసాగారు. గోవిందుడు వాళ్లను మరోసారి హెచ్చరించాడు. కానీ రాకుమారులు అదేమీ వినిపించుకోకుండా తమకు తెలిసిన మంత్రాలను ఉచ్చరించడం ప్రారంభించారు. గోవిందుడు చప్పున పోయి ఒక చెట్టు కొమ్మ మీద కూర్చున్నాడు. క్షణాల మీద చల్లాచెదురుగా పడి ఉన్న సింహం ఎముకలన్నీ అస్థిపంజరంగా తయారయ్యాయి. అంతలో వాటి మీద చర్మం, ఆ మరుక్షణంలోనే ప్రాణం వచ్చి సింహం లేచి నిలబడి జూలు విదిలించి భయంకరంగా గర్జించింది. ఇది చూసి రాకుమారులు ముగ్గురు భయకంపితులై నిలువెల్లా వణికిపోసాగారు. సింహం మరోసారి గర్జించి రాజకుమారుల మీదికి దూకబోయేంతలో గోవిందుడు, సింహరాజా ఆగు అంటూ పెద్దగా కేక వేశాడు. గోవిందుడికి పశుపక్ష్యాదుల భాష తెలుసు. సింహం వాడి కేక విని తల ఎత్తి చూసింది. అప్పుడు గోవిందుడు సింహాన్ని, నీ ప్రాణదాతలను చంపబోతున్నావా? అదే న్యాయం అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్న వింటూనే సింహం శాంతపడి, క్షమించాలి, ఈ ముగ్గురు నాకు ప్రాణం పోశారన్న సంగతి ఎరుగను. ఏమైనా వాళ్ళు నాకు ప్రాణంతో పాటు నాలో ఎక్కడలేని ఆకలిని పుట్టించారు. బహుశా ఆ ఆకలి ఏ కొద్ది సంవత్సరాలతో కాదు, శతాబ్దాలదై ఉంటుంది అంది. గోవిందుడు సింహం అలా మాట్లాడుతుండగా రాజకుమారులు ముగ్గురు అక్కడి నుంచి చల్లగా జారుకున్నారు. సింహం గోవిందుల మధ్య ధర్మాధర్మాలను గురించిన చర్చ ప్రారంభమైంది. చివరకు సింహం, నా ప్రాణదాతలైన రాకుమారులను చంపి తినకూడదన్న ధర్మసూత్రానికి నేను కట్టబడలేను. ప్రాణం చాలా అమూల్యమైనదని నాకు తెలుసు. అయితే నేను తక్షణం ఆకలి తీర్చుకోకపోతే ప్రాణాలను కోల్పోతాను. ఈ స్థితిలో నేను ఏ జంతువును వేటాడలేను. అందుబాటులో ఉన్న ఆహారం రాకుమారులు అన్నది. దానికి గోవిందుడు, దాపుల నా రాకుమారులు తప్ప నీ ఆకలి తీర్చుకునేందుకు మరేదీ లేదని పొరబడకు, నేనున్నాను అంటూ కొమ్మ మీది నుంచి కిందికి దిగబోయాడు. ఆ వెంటనే సింహం, ఆగు, ఒక చిన్న ప్రశ్న. అసలు జీవులు బ్రతికి ఉండటంలో గల ప్రయోజనం ఏమిటి అని ప్రశ్నించింది. జీవన గమనంలో అభివృద్ధి సాధించేందుకు, అంటే అజ్ఞానాంధకారం నుంచి బయటపడి జ్ఞానం అనే వెలుగును సందర్శించేటందుకు అని జవాబిచ్చాడు గోవిందుడు. అలా అయితే ఏది కోరదగిందో ఏది కాదో నాకు తెలియజెప్పిన వాడివి నువ్వు కదా. రాజకుమారులు నాకు ప్రాణదానం చేశారని నువ్వు అని ఉండకపోతే వాళ్లను చంపి తిని ఉండేవాణ్ణి. ఇందువల్ల
నువ్వు నాకు జ్ఞానోపదేశం చేసిన వాడివి, నా గురువువి అవుతావు. అలాంటప్పుడు నేను నిన్ను ఎలా తినగలను? నీ పట్ల నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఆకలితో మరణించకుండా వెంటనే ఏదైనా మార్గం చూపించు అంది సింహం. నీ మాటలు మెచ్చతగినవే, కానీ నేను రాకుమారుల రక్షకుణ్ణి. అందువల్ల నన్ని నీ ఆహారంగా చేసుకో అన్నాడు గోవిందుడు. ఇంతలో రాకుమారులు విల్లంబులు ధరించిన 2 ఆటవికులతో అక్కడికి వచ్చారు. గోవిందుడు వారించబోయే లోపలే వాళ్ళు బాణాలు గురిచేసి సింహాన్ని కొట్టారు. సింహం కింద పడి గిలగలా కొట్టుకొని చచ్చిపోయింది. ఇది చూసి రాకుమారులు పరమానందం చెందారు. గోవిందుడు చెట్టు దిగిరాగానే పెద్ద రాకుమారుడు అతడికి నమస్కరించి, చాలా కృతజ్ఞులం. నమ్మిన వాళ్లను ఎలా కాపాడాలో మీకు బాగా తెలుసు అన్నాడు. ఊహు, నాకేమాత్రం తెలియదు అన్నాడు గోవిందుడు. నీ వినయ స్వభావ కారణంగా అలా అంటున్నావు. సరే, ఇక బయలుదేరదాం. నిన్ను నా ప్రధానమంత్రిగా నియమించటమే కాదు, రాజ్యంలో ఒక్క రాజు తప్ప మిగిలిన వారందరికన్నా నిన్ను ధనవంతుణ్ణి చేస్తాను. 3 రాకుమారులను రక్షించటం అంటే అది సామాన్యుల వల్ల సాధ్యపడే కార్యం కాదు అన్నాడు పెద్ద రాజకుమారుడు. గోవిందుడు ఒక్క క్షణం ఆగి, నువ్విచ్చే ధనం నన్ను అతి పేదవాణ్ణి చేస్తుంది తప్ప ధనవంతుణ్ణి చేయలేదు. ఈ ఆటవికుల్ని సాయంగా తీసుకొని మీ 3 సురక్షితంగా రాజధానికి వెళ్ళండి. నేను గురువుగారి దగ్గరకు వెళ్ళిపోతున్నాను అని చెప్పి వెనుతిరిగాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, గోవిందుడు రాకుమారులను సింహం బారి నుంచి రక్షించిన మాట నిజమే కదా. అలాంటప్పుడు తనను నమ్మిన వారిని రక్షించలేనని అనడం అబద్ధం కాదా? అంతేకాక అతడికి సంపద పట్ల, సమాజంలో కీర్తి సంపాదించటం మీద ఆశ ఉన్న మాట నిజం. అయినప్పటికీ రాకుమారులు ఇస్తానన్న ధనం తనని అతి పేదవాణ్ణి చేయగలదని చెప్పడం ఏమంతా సమంజసంగా అనిపించడం లేదు. ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందన్నాడు. దానికి విక్రమార్కుడు, ఆకలిగా ఉన్న సింహాన్ని మంచి మాటలతో వారించి గోవిందుడు రాకుమారుల ప్రాణరక్షణ చేసిన మాట నిజం. కానీ అదే గోవిందుడు రాకుమారుల కన్నా ఎక్కువగా తనను నమ్మిన సింహాన్ని రక్షించలేకపోయాడు. ఆ కారణం వల్లనే అతను నమ్మిన వారిని రక్షించటం తన వల్ల కాదని చెప్పాడు. మరొక సంగతి, అసలు జీవులు బతికి ఉండటంలో గల ప్రయోజనం ఏమిటి అన్న సింహం ప్రశ్నకు అజ్ఞానాంధకారం నుంచి బయటపడి జ్ఞాన సముపార్జన చేసేందుకు అని అతడు జవాబిచ్చాడు. ఆనాటి ఆ జవాబు అతడిలో హఠాత్తుగా తన జీవిత ధ్యేయం ఏమిటన్న జిజ్ఞాసను రేకెత్తించింది. సంపద పట్ల, ప్రపంచంలో పేరు ప్రఖ్యాతుల పట్ల గోవిందుడికి ఆసక్తి ఉన్నమాట నిజం. అయితే మనుషుల్లో కొందరిలాగా అతడు ఎప్పటికప్పుడు తన ప్రవర్తనలోని మంచి చెడుల గురించి ప్రశ్నించుకునే తత్వం కలవాడు. రాజస్థానంలో చేరి సుఖాలను అనుభవించడం ద్వారా తాను జీవితంలో ఎన్నో విలువైన మానవతా లక్షణాలను కోల్పోగలనని గ్రహించాడు. ఏ జనక మహారాజు లాంటి అపూర్వ పురుషుడో తను యోగిలా జీవిస్తూ రాజకార్యాలను చక్కబెట్టగలడు. గోవిందుడు ఆ కోవకు చెందినవాడు కాదు. అతడికి ఎదురైన సమస్య భోగిలా జీవించటమా, యోగిలా జీవించటమా అన్నది. గోవిందుడు ఆ 2వ మార్గాన్నే ఎన్నుకొని గురువు దగ్గరకు వెళ్ళిపోయాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతలుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం. యుక్తిపరుడు. చంద్రపురానికి సీతారామయ్య గ్రామాధికారి. ఆయన చాలా దుష్టుడు. అమాయకుల్ని వేధించి ఆనందించేవాడు. గ్రామంలో వీరయ్య అనే అమాయకుడు ఒకడున్నాడు. వాడితో ఆయన, ఒరే, రోజు మా ఇంటికొచ్చి అన్ని పనులు చేసి పెట్టావంటే దేవుడు నిన్ను గొప్పవాణ్ణి చేస్తాడని చెప్పాడు. ఇది నిజమే అనుకుని వీరయ్య సీతారామయ్య ఇంటి పనులు చేయసాగాడు. గ్రామ వైద్యుడు రామయ్య ఎంతో మంచివాడు. డబ్బు గురించి నొప్పించకుండా అడిగిన వారందరికీ వైద్యం చేసేవాడు. అందుకు మెచ్చుకునేందుకు బదులుగా సీతారామయ్య, రామయ్య గత జన్మలో ఎన్నో పాపాలు చేశాడు, ఎందరికో బాకీలు ఎగ్గొట్టాడు, ఈ జన్మలో రుణం తెచ్చుకుంటున్నాడు అని ఎగతాళి చేసేవాడు. 10 మందికి చదువు చెప్పే పంతుల్ని పలకరించి
చచ్చిన వాళ్ళేమవుతారో తెలుసా అని అడిగేవాడు. పంతులు తెలియదని చెబితే చచ్చిన వాళ్ళు దెయ్యాలై పిల్లలకు పాఠాలు చెబుతారు, కావాలంటే పిల్లల్ని అడుగు చెబుతారు అనేవాడు. ఇది విని పిల్లలు గొల్లుమంటూ నవ్వేవారు. ఇలా వాళ్ళు వీళ్ళు అని కాకుండా అందరినీ అవమానిస్తూనే ఉండేవాడు. గ్రామాధికారి అన్న గౌరవం కొద్దీ కొందరు, మొహమాటం కొద్దీ మరికొందరు, ఎందుకొచ్చింది గొడవలే అంటూ మరికొందరు ఊరుకునేవారు. ఆ ఊళ్ళో రామాలయం ఉంది. దానికి పూజారి గోపాలయ్య. ఒకసారి గోపాలయ్య ఇంటికి మాధవయ్య అనే దూరపు బంధువు వచ్చాడు. గోపాలయ్య, మాధవయ్య ఒక రోజున ఇంటి అరుగు మీద కూర్చొని నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటున్నారు. ఆ సమయంలో అలా దారిన పోతున్న సీతారామయ్య అది చూశాడు. ఆయనకు ఎవరైనా కులాసాగా కబుర్లు చెప్పుకుంటుంటే కిట్టదు. ఏమయ్యా పూజారి, నీ ఇంట్లో ఏం కష్టం వచ్చిందని అలా దుఃఖపడుతున్నావు? నాకు చెబితే సహాయపడతాను అన్నాడు సీతారామయ్య. అది విని పొరుగువాడైన మాధవయ్య ఆశ్చర్యపడి మా గోపాలయ్య నవ్వుతుంటే దుఃఖపడుతున్నారంటారేమిటి, ఎవరు మీరని అడిగాడు. సర్లే మర్చిపోయాను, గోపాలయ్య నవ్వినా ఏడ్చినట్టే ఉంటుంది కదూ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సీతారామయ్య. మాధవయ్య తెల్లబోయి, ఎవడవాడు, ఏమాత్రం మంచి మర్యాద తెలిసినవాడులాగా లేడే అన్నాడు. వాడు మా గ్రామాధికారి, వాడి బుద్ధే అంతలే, పట్టించుకోకు, దృష్టికి దూరంగా ఉండమని సామెత, అందుకే ఎవరం వాడి మాటలు పట్టించుకోము అన్నాడు గోపాలయ్య. పట్టించుకోకపోతే ఎలా? ఇలాంటి వాడికి బుద్ధి చెప్పకపోతే పేటరేగిపోతారు, అందుకు ఏదో ఒక ఉపాయం ఆలోచించాలి అన్నాడు మాధవయ్య. ఆ గ్రామంలో ఎక్కడా లేని ఒక వింత సాంప్రదాయం ఉంది. పర్వదినం రోజున రాత్రి ఊరి రచ్చబండ దగ్గర పెద్దలందరూ చేరి మత్తు కలిగించే ఒక పానీయాన్ని సేవిస్తారు. అందువల్ల మనిషి ఆ ఏడాది పాటు పడిన కష్టాలన్నీ మర్చిపోయి సుఖంగా ఉంటాడని వాళ్ళ నమ్మకం. 4 రోజుల తర్వాత పర్వదినం వచ్చింది. ఊరి పెద్దలందరూ రచ్చబండ దగ్గర చేరి మత్తు పానీయాన్ని సేవించసాగారు. ఆ సమయంలో మాధవయ్య గ్రామాధికారి సీతారామయ్య పక్కనే కూర్చున్నాడు. మర్నాటి ఉదయం మాధవయ్య సీతారామయ్యను కలుసుకొని, అయ్యా, రాత్రి ఆ వింత మత్తు పానీయం ప్రభావం వల్ల నేను ఒక పొరపాటు చేశాను. తమరిని నానా దుర్భాషలు అని నిందించాను. అందుకు నేను 10 మంది ఎదుట క్షమాపణ చెప్పాలనుకుంటున్నాను. పెద్దలందరినీ పిలిపించండి అన్నాడు. ఇది తనకు చక్కటి వినోదంగా భావించి సీతారామయ్య ఊరి పెద్దలందరికీ కబురు పెట్టాడు. వారందరి ఎదుట మాధవయ్య, వీరయ్య వంటి అమాయకుడి చేత ఊడిగం చేయించుకుంటున్నావు. ఏదో ఒక రోజున వాడి ఇంట్లో అడుసు తొక్కుతావులే అన్నాడు. వైద్యుడి మంచితనాన్ని గుర్తించని పచ్చకామెర్ల రోవి అన్నాడు. పిల్లలకు పాఠాలు చెప్పే పంతుల్ని దయ్యంగా భావించి రాక్షసుడివి అన్నాను అంటూ ఊళ్ళో సీతారామయ్య చేసే చెడు పనులన్నీ ఏకరువు పెట్టి, అయ్యా, ఇందుకు గాను నాకెంతగానో బాధగా ఉంది. మత్తులో అలా అన్నాను, నన్ను మన్నించండి అన్నాడు. ఒక పెద్ద మనిషి మాధవయ్యతో, అంతా నీ భ్రమ, నువ్వు ఏమీ అనలేదు, అక్కడ మేము ఉన్నాం కదా అన్నాడు. భ్రమ ఎలా అవుతుంది? అసలు అవన్నీ వాడికి ఎలా తెలిసాయి అన్నాడు సీతారామయ్య కోపంగా. ఎందుకు తెలియవు? నేను ఈ ఊళ్ళో అడుగుపెట్టిన మర్నాటి నుంచి ఎవరి నోట విన్నా ఈ మాటలే కదా అన్నాడు మాధవయ్య. సీతారామయ్య సిగ్గుతో తల వంచుకున్నాడు. ఎదురుగా ఏమీ అనకపోయినా తను చేస్తున్న దుర్మార్గాలను అందరూ ఏకగ్రీవంగా ఒకటే మాటగా చెప్పారని ఆయన గ్రహించాడు. ఆ రోజు నుంచి ఆయనలో మంచి మార్పు వచ్చింది. సీతారామయ్య దుర్మార్గాలను యుక్తిగా ఆయనకు చెప్పిన మాధవయ్యను గోపాలయ్య ఎంతగానో మెచ్చుకున్నాడు. కథ సమాప్తం.